నమస్తే ఇంజనీర్స్, నేను మీ ఇంజనీరింగ్ పాప. 250 ఏళ్ల క్రితం ఇండస్ట్రీస్ నదుల పక్కనే ఉండేవి. కానీ ఇప్పుడు మన ఇంటి పక్కనో హైవే పక్కనో ఎక్కడైనా కట్టగలుగుతున్నారు. అరే ఏం చెప్తున్నావు పాప? దీనికి జేమ్స్ వాట్ సపరేట్ కండెన్సర్కి సంబంధం ఏంటి అంటారా? ఇది అంతా తెలియాలంటే అప్పుడు ఇండస్ట్రీస్ నదుల పక్కనే ఎందుకు కట్టారో తెలియాలి కదా. 1700లో కరెంటు లేవు, మోటార్స్ లేవు. మరి బట్టల మిల్లులో, ఐరన్ ఇండస్ట్రీలో పెద్ద మిషన్లు నడవాలంటే పవర్ ఎక్కడి నుండి రావాలి? అరే అన్ని క్వశ్చన్సేనా, జవాబు లేదా? ఆగండి. దీనికోసం వాటర్ వీల్స్ వాడేవారు. అంటే నది మధ్యలో ఒక పెద్ద చక్రాన్ని అమర్చేవారు. ఇక నది ప్రవహించినప్పుడు ఆ ఫోర్స్కి చక్రాలు తిరిగి ఫ్యాక్టరీలో ఉన్న పెద్ద మిషన్లను తిప్పేవి. సో పక్కగా ఇండస్ట్రీస్ నది పక్కనే ఉండాలి, ఇంకో ఆప్షన్ అనేది ఉండేది కాదు. ఈ గందరగోళానికి తెరదించుతూ ఎంట్రీ ఇచ్చింది జేమ్స్ వాట్ సపరేట్ కండెన్సర్ టెక్నాలజీ. మరి న్యూకేమన్ అప్పుడే ఉపయోగించవచ్చు కదా అంటే అక్కడ టన్నుల కొద్ది బొగ్గే బూడిదయ్యేది, శక్తి కూడా వృధా అయ్యేది. జేమ్స్ వాట్ సపరేట్ కండెన్సర్ గురించి చెప్పాలంటే మెయిన్ గా 3 భాగాలు. మొదటిది బాయిలర్, ఇక్కడే ఆవిరి జనరేట్ అవుతుంది బొగ్గును మండించి నీటిని వేడి చేయడం వల్ల. రెండవది స్టీమ్ వెజిల్, ఇక్కడనే పిస్టాన్ ఉంటుంది. ఆ హై ప్రెషర్ ఆవిరి ఎంటర్ అవ్వగానే పిస్టాన్ పైకి లేస్తుంది. మూడవది కండెన్సర్, మళ్ళీ దీనికి 4 పార్ట్స్ అండి. కండెన్సర్ ఛాంబర్, ఇది ఒక ఇనుప పాత్ర. దీని పైభాగం నేరుగా బాయిలర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. పిస్టాన్ పైకి లేవగానే ఆవిరి దీనిలోకి వస్తుంది. కోల్డ్ వాటర్ జాకెట్ ఆర్ ట్యాంక్ కండెన్సింగ్ ఛాంబర్ ని తనలో దాచుకొని ఎప్పుడు చల్లగా ఉంచుతుంది. ఇంజెక్షన్ కాక్ ఆర్ నాజిల్, ఆవిరి రాగానే వాటర్ ని స్ప్రే చేసేది. ఎయిర్ పంప్, కండెన్సర్ కింది భాగాన ఉన్న నీటిని గాలిని బయటికి లాగే పంపు. ఎప్పుడంటే ఆవిరి నీరుగా మారగానే వాక్యూమ్ ఏర్పడినప్పుడు. అప్పుడే పిస్టాన్ కూడా కిందికి వస్తుంది. సపరేట్ కండెన్సర్ మైన్స్లో ఉన్న వాటర్ని చాలా ఎఫిషియెంట్గా బయటకి తీసేది. మరియు ఇప్పటి వరకు చూసాం ఫ్యాక్టరీస్లలో కూడా వాడారని. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఫ్యాక్టరీలో మిషన్స్ గుండ్రంగా తిరగాలి, కానీ పిస్టాన్ పైకి కిందికి మాత్రమే కదలగలదు. మరి ఎలా సాధ్యమైంది? ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే తన గుండ్రంగా తిప్పాలనుకున్న ఆ ఐడియాను ఎవరో దొంగలించారంట. మరి కథ ఏంటి మనం మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం.